ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి విడుదల మరోసారి ఏపీ తెలంగాణ మధ్య హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇరువైపులా అధికారులు పోటాపోటీగా నీటిని విడుదల చేయడం ఉద్రిక్తతకి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అధికారులు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో తెలంగాణ అధికారులు సైతం ఎడమ కాలువకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలకు కేటాయింపులు లేకుండా ఇలా విడుదల చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇలా అధికారులు ఎవరికి వాళ్ళు నీటిని విడుదల చేసుకుంటూ ఉంటే ఏంటి పరిస్థితి? మళ్ళీ వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. గతంలో నాగార్జున సాగర్ దగ్గర చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతం ప్రాజెక్ట్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి రమేష్? రైట్, మళ్ళీ వివాదం తలెత్తిందనే చెప్పవచ్చు. ఎందుకంటే కేఆర్ఎంబి చాలా క్లియర్ గా చెప్పింది. మొన్న సోమవారం రోజు భేటీ అయింది. ఈ భేటీ 4వ తారీఖు వాయిదా పడింది. ఆ భేటీ నిర్ణయం రాకముందే ఇవాళ ఏపీ అధికారులు దౌర్జన్యంగా కూడా డ్యామ్ పైకి వచ్చి వాటర్ ని రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ బ్యాంక్ ఏదైతుందో రాడ్ బ్యాంకు పవర్ జనరేషన్ ద్వారా వారు యథేచ్ఛగా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఏ నీటిని విడుదల చేయాలన్నా కానీ ఇటు లెఫ్ట్ బ్యాంక్ కానీ రైట్ బ్యాంక్ కానీ నీటిని విడుదల చేయాలంటే తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా కేఆర్ఎంబి పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ లేకుండానే పర్మిషన్ ని బేఖాతరు చేసే వాటర్ రిలీజ్ చేయడం పట్ల ఇటు తెలంగాణ అధికారులు కూడా రియాక్ట్ కావడం జరిగింది. వెంటనే వారు కూడా తాగునీటి అవసరాల కోసం ఇప్పుడు నీటిని విడుదల చేస్తారు. ఇటు ఏపీ 2000 క్యూసెక్ల నీటిని, అదేవిధంగా తెలంగాణ కూడా 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే కృష్ణా రివర్ కేఆర్ఎంబిలో మొన్న జరిగినటువంటి అంశాలు ఏదైతే ఉందో 70% వాటా ప్రకారం అనేసి ఏపీ కొట్లాడుతుంది. కానీ ఇది తాగునీటి అవసరాల కోసం కాబట్టి వాటా ప్రకారం ఇది ఇవ్వలేము. ఎందుకంటే తెలంగాణ జనాభా కూడా మొత్తం 2 కోట్ల జనాభా కూడా తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. కేవలం మీకు ఏపీకి 70 లక్షల జనాభాకి తగ్గట్లుగానే దానికి తగ్గట్లుగా కూడా రేషియో 50-50 రేషియో ప్రకారమే తాగునీరు అందించాలని కూడా. అయితే ఇదే వివాదం 4కు వాయిదా పడింది. 4కు నిర్ణయం రాకముందే, ఇక భేటీ జరగకముందే ఇవాళ ఏపీ అధికారులంతా కూడా సాగర్ ప్రాజెక్టుకు రావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కానీ అదేవిధంగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నటువంటి క్రమంలోనే రైట్ బ్యాంక్ పరిధి వాళ్ళ పరిధిలో ఉంటుంది కాబట్టి కిందికి వెళ్ళి పవర్ జనరేషన్ ద్వారా ఇప్పుడు నీటిని విడుదల చేయడం జరిగింది. దీంతో వెంటనే తెలంగాణ అధికారులు కూడా రియాక్ట్ అయ్యి తాగునీటి అవసరాల కోసం తెలంగాణ కూడా నీటిని విడుదల చేస్తారు. ఇప్పుడు బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏదైతే శ్రీశైలం నాగార్జున సాగర్ కలిసి కూడా కనీస నీటి మట్టానికి 140 టీఎంసీల నీటి పంపకం, ఈ 140 టీఎంసీల నీటి పంపకంపై వివాదం కొనసాగుతుంది. ఎందుకంటే రేషియో ప్రకారం వారు 70% వాట అడుగుతున్నారు, తెలంగాణ మాత్రం 30% ఇవ్వాలంటున్నారు. కానీ తెలంగాణ మాత్రం దీనికి పూర్తిగా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే జంట నగరాలకు తాగునీరు అందించేది. ఇప్పుడు ఏంటి మరి సాగర్ దగ్గర పరిస్థితి ఏంటి? ఇరు రాష్ట్రాల అధికారులు పోటాపోటీగా నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నీటి విడుదలని ఆపారా, లేదంటే ఇంకా అదే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? రిలీజ్ చేయడంతో కూడా అధికారులు ఈ విధంగా దౌర్జన్యంగా వాటర్ రిలీజ్ చేయడంతో ఇక తెలంగాణ అధికారులు కూడా వారు ఏ విధంగా వాటర్ రిలీజ్ చేస్తారని ఇప్పుడు వీరు కూడా తాగునీటిని రిలీజ్ చేశారు. ఇదే విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, ఇరిగేషన్ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులు చెప్పడం జరిగింది. వారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెంటనే స్పందించి కూడా తాగునీటి అవసరాల కోసం మనం కూడా వాటర్ ని రిలీజ్ చేయమని చెప్పారు. కానీ ఏది వాటర్ రిలీజ్ చేయాలన్నా కేఆర్ఎంబి బోర్డు పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. బోర్డును బేఖాతరు చేసి వాళ్ళ వచ్చారు కాబట్టి వారంతా వాటర్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి బోర్డు రేపు ఏ నిర్ణయం ఏం చెప్తారు అధికారులు? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అధికారులు అక్కడికి వచ్చి నీటిని విడుదల చేశారు కాబట్టి కేఆర్ఎంబి అనుమతులు లేకుండా నీటిని ఎందుకు విడుదల చేస్తున్నారని అడిగితే వాళ్ళ వెర్షన్ ఏంటి? అయితే ఇది మాత్రం ఖచ్చితంగా మన కూర్చున్నప్పుడే తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు కానీ బోర్డు కమిటీ కార్యదర్శి కానీ చాలాసేపు వాదనలు జరిగాయి. ఎందుకంటే ఇది కేవలం సాగునీటి కోసం కాదు, కేవలం తాగునీటి అవసరాల రేషియో ఈ విధంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తాగునీటి అవసరాల విషయాలకు వచ్చేసరికి నాగార్జున సాగర్ జంట నగరాలకు తాగునీరు అందిస్తుంది. జంట నగరాలు జనాభా దృష్టి, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం దృష్టిలో పెట్టుకొని 2 కోట్ల మందికి తాగునీరు అందించాలంటే 30% రేషియో సరిపోదు. ఖచ్చితంగా 50% రేషియో కావాలి. ఇది సాగునీటి పంపకాల విషయంలో కాదు, తాగునీటి విషయం అని. కానీ ఏపీ మాత్రం అభ్యంతరం తెలుపుతుంది. వారికి 30% వాటనే రావాలి. ఈ 140 టీఎంసీలలో మాకు 115 టీఎంసీలు కావాలి, కేవలం వారికి 30 టీఎంసీలే నీళ్ళు కావాలంటున్నారు. ఈ వాదన అంతా కూడా 4కు వాయిదా పడింది. 4 తర్వాత నిర్ణయం ప్రకటించాలి. కానీ ఇవాళ అధికారులు ఏ విధంగా డ్యామ్ పైకి వస్తారు, ఈ విధంగా వాటర్ ఏ విధంగా రిలీజ్ చేస్తారని కూడా అభ్యంతరాలు లేవనెత్తే అంశం అయితే కనబడుతుంది. రైట్ రమేష్, నిజానికి నాగార్జున సాగర్ శ్రీశైలం దగ్గర ఈ వివాదం ఇలాగే కొనసాగుతుంది. ఏపీ తెలంగాణ మధ్య నీటి పంపకాల విషయంలో ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఇదే జరుగుతూ వస్తోంది. గతంలో కూడా ఇదే జరిగిన తర్వాత కంప్లీట్ చర్చలు జరిగి ఈ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం వస్తే బాగుంటుంది. లేదంటే అనేక పర్యాయాల్లో కూడా కేఆర్ఎంబి దగ్గర కూర్చున్నారు, మీటింగ్స్ జరిగాయి, జల సమావేశం 4కు వాయిదా వేశారు. చూద్దాం.